ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కదా, మరి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అంటారు? ఎగ్జిట్ పోల్స్ ఏమన్నా చెప్పని, సర్వేలు ఏమన్నా చెప్పని, ప్రభంజనం మటుకు ఫ్యాన్ దే పక్కా రాసి పెట్టుకోండి. జగనే. ఎందుకని? ఎందుకంటే ఇంక జగన్ కి ఎక్కువ ఓట్లు పడేది. మా నమ్మకం అయితే జగనే. జగన్మోహన్ రెడ్డి గారండి. డెఫినెట్ గా జగనే గెలుస్తాడమ్మా. 120 సీట్లు కన్ఫర్మ్ గా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. ఎగ్జిట్ పోల్ 100% 130 సీట్లతో జగన్ గెలుస్తాడు. ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కదా, మరి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అంటారు? ఎగ్జిట్ పోల్స్ ఏమన్నా చెప్పని, సర్వేలు ఏమన్నా చెప్పని, ప్రభంజనం మటుకు ఫ్యాన్ దే పక్కా రాసి పెట్టుకోండి. ఎందుకని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? జగనన్న ఏం చెప్పాడు? నేను మంచి చేశాను అని మీ ఇంటికి వంచి అందితే మీ బిడ్డకు ఓటెయ్యండి, మీ బిడ్డని మళ్ళీ సీఎం చెయ్యండి. నేను మంచి చేశాను అనుకుంటేనే, నా వల్ల మీకు మేలు జరిగితేనే ఓటెయ్యండి అన్నాడు. ఆ రకంగా అడిగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఆ రకంగా అడిగినటువంటి వ్యక్తి అసలు ఎవరన్నా ఉన్నారా చెప్పండి? లేరు కదా. అంత నిజాయితీగా నికార్సుగా అడిగాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆ మాటల్లోనే మనకి నమ్మకం అనేది తెలుస్తోంది. అలాగే ప్రజలందరూ కూడా మా నమ్మకం నువ్వే జగన్ అంటున్నారు కాబట్టి జగనే సీఎం అవుతాడు అంతే. జనాలు అయితే మాటలు అయితే అన్నారు, ఓట్లు అయితే ఎన్డీఏ కూటమికే పడ్డాయి అని అంటున్నారు కదా వాళ్ళు. అది మాటే కదా, మాటలైతే జగన్ కంటున్నారు, ఓట్లు ఎన్డీఏ కూటమికి పడ్డాయి అన్నది కూడా మాటే కదా. అక్కడికి వెళ్ళి ఎవరు చూడలేదు కదా, చూసొచ్చామా? సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్. అదే రకంగా ఆ మాటలు బట్టే వాళ్ళు అంటున్నారేమో. అసలు ఇంకొక విషయం జరిగింది కదా, ఓటింగ్ అయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విషయంలో వాళ్ళు సంతకం పెట్టి ఓటు వేస్తారు. అందులో పోస్టల్ బ్యాలెట్ అంటే ఉద్యోగస్తులు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటును ఉపయోగించుకొని వాళ్ళు ఎలక్షన్ డ్యూటీకి వెళ్తారు. అటువంటిది సంతకం లేకపోయినా సరే ఓటు పడితే లెక్కించండి అని బాబు గారు కోర్టు ఈసీకి చెప్పారు కదా, అవునా కదా? అలా చెప్పారు అంటే సంతకం లేకపోయినా సరే ఓటుని లెక్కించండి అన్నారు అంటంలోనే డ్రామా అనేది బయటపడింది. అప్పుడు వెంటనే వీళ్ళు ఏం చేశారు? లేదు, మామూలు వాళ్ళే మనం సంతకం పెట్టి ఓటు వేస్తాము, విద్యావంతులు సంతకం లేకుండా ఓటు ఎలా వేస్తారు, సంతకం లేకుండా వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్ అని లెక్కించటానికి వీలు లేదు అని వీళ్ళు ప్రివ్యూ పెట్టుకున్నారు. అది మరి ఈసీ వాళ్ళు కోర్టు వాళ్ళు అనుమతించారు కదా. ఆ విషయంలోనే నిజాయితీ అనేది బయటపడతా ఉంది. అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూసాక మీకు కాన్ఫిడెంట్ పెరిగిందంటారా, లేకపోతే ఏంటో ఎగ్జిట్ పోల్స్ ఇలా వచ్చాయి అని ఏమన్నా? ఎలా వచ్చాయి అంటే కొంచెం అటు ఇటుగా వచ్చాయి కదా. అటు ఇటు ఏం లేదు, ఎంపీ స్థానాలు వాళ్ళకు వచ్చాయని చెప్పారు, ఎమ్మెల్యే సీట్లు పక్కా జగన్ గెలుస్తాడు అని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే 105 నుంచి 125 వరకు సీట్లు వస్తాయి, సీఎం మటుకు జగనే అని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నారు కదా. వైనాట్ 175 అన్నారంటే మధ్యలో వచ్చి మడత కాజాలు పెట్టి జెండాలు కట్టి చేశారు కదా. మరి ఆ భావాతాల మూలంగా ఏమైనా తగ్గుతాయేమో, కానీ కనీసం 150 వరకు వస్తాయి అని అందరూ నమ్ముతున్నారమ్మా. మళ్ళీ వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నారు కదా. ఈ రోజు కూడా మనం చూస్తే అమరావతిలో ప్రమాణ స్వీకారం. మరి జగన్మోహన్ అసలు ఏంటి ఇరు వర్గాలు ఇంత బలంగా ఉన్నారు కదా? ఏంటంటేనమ్మా, ఎగ్జామ్ రాసి బయటకు వస్తారు పిల్లలు. నేను ఏంటంటే నేను ఒక టీచర్ని, ఆ టీచర్ భాషలో చెప్తానన్నమాట, టీచింగ్ లాంగ్వేజ్లో. ఎగ్జామ్ రాసి బయటకు రాగానే అరే బాబు ఎట్లా రాశాను అన్న అంటే ఫస్ట్ క్లాస్గా రాశాను, గ్యారంటీ 100% మార్కులు అంటారు. అంటే ఎవరికి వాళ్ళు బాగా రాసామనుకుంటారు. అక్కడ దిద్దేటువంటి టీచర్లకి తెలుస్తుంది ఎవరు బాగా రాశారు ఎవరు బాగా రాయలేదు, తప్పులు ఏంటి అనేది. అదే రకంగా ఇక్కడ ఇది ప్రజా కోర్టు, ప్రజలు ఉన్నారు, ఎవరు బాగా పాలన అందించారు ఎవరు బాగా అందించలేదు అనే తీర్పు ఇచ్చేది ప్రజలు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మాకు మంచి పాలన కావాలి అంటున్నారు. మరి అలాగా అన్ని ప్రజల దగ్గరికే వచ్చేటట్టుగా చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికే ఓట్లు వేశారని, ఆయనే సీఎంగా పట్టం కట్టారు అని బలంగా నమ్ముతున్నారు. మహిళలు సీఎం జగన్కే సపోర్ట్ చేస్తున్నారు, చేస్తారు కూడా. ఎందుకని అంటే ఆయన పెట్టినటువంటి ప్రతి ఒక్క పథకం కూడా ఉమెన్ ఓరియంటెడ్గానే ఉన్నది. అమ్మఒడి పెట్టారు, పిల్లల అకౌంట్లో ఏంటి పిల్లల డబ్బులు, అమ్మఒడి డబ్బులు తల్లి అకౌంట్లో పడుతున్నాయి కదా. అట్లాగే మరి ఇళ్ళు ఇచ్చారు, ఎక్కువ మహిళల పేర్లతో ఉన్నటువంటి వాళ్ళకే ఇచ్చారు. వితంతు పెన్షన్లు ఇచ్చారు, ఎవరికి భర్త చనిపోయినా మహిళలకి. అట్లా ప్రతిదీ కూడాను ఇవన్నీ కూడా మహిళా ఓరియంటెడ్గా. అలాగే మద్యపాన నిషేధం పెట్టారు,
దానివల్ల భర్త తాగటం తగ్గించాడు అనుకోండి, ఇంట్లో హ్యాపీగా ఉండేది ఎవరు? మహిళ కదా. అట్లా ప్రతి ఒక్కటి కూడా మహిళా ఓరియంటెడ్గా ఉన్నాయి కాబట్టి మహిళలందరూ జగన్ గారినే సమర్థిస్తున్నారు. ఒకటమ్మా, పేదలందరూ జగన్ పాలనని కోరుకుంటున్నారు. మరి మన రాష్ట్రంలో పేదలు ఎక్కువ ఉన్నారా, బాగా డబ్బులున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారా? మీరు చెప్పండి కదా. ఇది పేదల ప్రభుత్వం. అందుకని ప్రతి ఒక్క పేదవాళ్ళు, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలు ముఖ్యంగా జగనే కావాలి అని కోరుకుంటున్నారు. అసలు ఈ ఎలక్షన్స్ అనేవి పేద ప్రజలకు పెత్తందారులకు మధ్య జరిగింది అంటున్నారు, నిజమే? ఎస్, ఎగ్జాక్ట్లీ 100% యు ఆర్ రైట్. పేదలకి పెత్తందారులకి మధ్య జరిగినటువంటి ఒక యుద్ధం లాంటిది ఇటువంటి. మరి దీంట్లో పేద ప్రజలు గెలుస్తారంటారా? ఎస్, పేదలే గెలుస్తారు. ఇక్కడ పేదల్లో వాళ్లకు జగన్ వల్ల మేము లబ్ధి పొందాము అనే విశ్వాసం ఉంది, విశ్వసనీయత ఉంది. కాబట్టి పేదలందరూ కూడా జగన్కి పట్టం కట్టని సిద్ధంగా ఉన్నారు. చెప్పురా ఈసారి ఎవరు గెలుస్తారు ఎలక్షన్? జగనే. ఎందుకని? ఎందుకంటే ఇంక జగన్కే ఎక్కువ ఓట్లు పడేది. మా నమ్మకం అదే జగనే. మీ నమ్మకం ఏంది? నీకు అసలు ఓటు కూడా లేదుగా. అయితే జగన్ వైపు ఉండకూడదా? ఉండొచ్చులే కానీ ఓటు లేదు కదా. మరి అందరూ ఓట్లు ఎలా పడతాయి అనుకుంటున్నా? మా అమ్మని అడుగుతా, మా అమ్మమ్మ జగన్ కొట్టేయడమా అని. వేసింది కూడా. వేసిందా? ఓకే. గెలుస్తాడా జగన్మోహన్ రెడ్డి? గెలుస్తారు. ఎన్డీఏ వాళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు అంటున్నారు మేమే గెలుస్తాము అంటున్నారుగా. అది వాళ్ళ నమ్మకం. జగన్ గెలుస్తాడని వాళ్ళ నమ్మకం. జగన్ నువ్వు గెలు జగనే గెలిచేది. మరి ఏమో నీ నమ్మకంతో చెప్తున్నా, వాళ్ళు వాళ్ళ నమ్మకంతో చెప్తున్నారా? జగన్ గెలిచినప్పుడు కేక్ కట్ చేస్తున్నాం. అంటే మా పిల్లల నమ్మకాలు. ఎందుకు మీ పిల్లలందరూ జగన్ అంటే ఇష్టం మీకు? మాకందరికి కాదు, ఏడున్న వాళ్ళు ఇటువైపు వాళ్ళు అదే చంద్రబాబు టీడీపీ ఫ్యాన్స్. నీ వెనక నేను జగన్ ఫ్యాన్స్. ఎందుకు జగన్ కి ఎందుకు ఫ్యాన్? ఇప్పుడు సినిమా హీరో కంటే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అంటే సినిమా హీరో గారా? నేను అల్లు అర్జున్. ఎందుకు జగన్కి? ఎందుకంటే జగన్ గారు ఓటేయాలిగా. ఏమి ఇచ్చారు మీకు జగన్? జగన్ ఏమిస్తాడంటే అన్న అమ్మఒడి వేస్తాడుగా. అన్న అమ్మఒడి వేస్తాడు, మా అమ్మకి పింఛన్లు వేస్తాడు, అన్ని వేస్తాడుగా. మరి జగనేగా మాకు బియ్యాలు. చంద్రబాబు వేస్తే మాకెందుకు చంద్రబాబు వేస్తే? అంటే మా నాన్న జగన్, మా నాన్న సైడే ఉంటా నేను. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు డబ్బులు ఇస్తానంటే తీసుకోను. జగన్ అన్న కోట్లే ముష్టేస్తాడు వాడికి. అందుకనే జగన్ అయితే కావాలి. గెలుస్తాడుగా. మరి పక్కా గెలుస్తాడు. సీట్లు వస్తాయంట 170కి. ఇంకా అదే జగన్ వాళ్ళ నాన్న బ్లడ్ లో కూడా లేదు, ఓడిపోతాం అంటే ఇంకా జగన్ కూడా అదే పోలికలు వస్తాయి. అంతేగా మరి. సీట్లు అయితే వస్తాయి ఖచ్చితంగా. ఈసారి సీటు సీఎం జగనేగా. జగనే. మరి ముగ్గురు వస్తున్నారు కదా, కొట్టుకుంటాడంట జగన్. పవన్ సంగతి ఏంటి? చిటికి నేలతో లేపుతాడు. చిటికి నేలతో చంద్రబాబు మరి ఇంకా ఎట్టంటాడు, పక్క వెళ్తాడు అంతేగా. లోకేష్ ఎవరు? వాడు పప్పుగానే ఉంటాడు. సార్ మంగళగిరిలో గెలుస్తాడంట. ఎవరు? లోకేష్. పప్పు వాడితో మనకెందుకు? అసలు ఈ దేశంలోనే ఏ లేదు, ఇంకా జగనేగా. ఆ ఒక్క ఊరిని వదిలేస్తే ఏమైంది? వచ్చిందా మరి? వచ్చిందక్క. జగన్ అయితే కావాలి, గెలుస్తాడంట పక్కాగా. చెప్పండి ఈసారి ఇప్పుడు మరి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కదా, మరి ఏంటి ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉందండి? ఎగ్జిట్ పోల్ లో 100% 130 సీట్లతో జగన్ గెలుస్తాడు. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏ కూటమికి సపోర్ట్ ఉన్నాయి కదా. వాళ్ళిద్దరు ఆడుతున్న డ్రామాలు, వాళ్ళిద్దరు కావాలని చేసుకున్న డ్రామాలు, నాటకాలు. అది మీకు ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత భయం అనిపించలేదా? మరి ఏంటో ఎగ్జిట్ పోల్స్ ఇలా వచ్చాయని ఎందుకు అనిపిస్తుంది? రాత్రి ఆరా ఇచ్చాడు, ఏదో 4 ఛానళ్ళు ఇచ్చాడు, మనకు ఐడియా లేవు. కరెక్ట్గా ఇచ్చాడు. పోయినసారి ఆరా ఇచ్చాడు, ఈసారి ఇచ్చాడు, కంపల్సరీగా వస్తుంది. ఆరాని అంత నమ్ముతున్నారా మీరు? పోయినసారి వచ్చిందిగా, పోయినసారి ఇచ్చాడుగా. ఈసారి సంధ్య ఏదో 2-3 ఇచ్చాడు, మనకు పేర్లు గుర్తులేవు. మాకు నమ్మకం ఉంది, చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని మాకు నమ్మకం ఉంది. అది ఆరాధన కూడా నమ్మకం లేదు, ఆయన బీజేపీకి వ్యతిరేకత, అందుకే ఈసారి వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు కదా. మరి మీరు ఆరాని నమ్ముతానంటున్నారు? ఆరా చాలా వరకు నమ్ముతారు అందరూ.
చాలా వరకు ఆరాన్ని నమ్ముతారు. ఆయనకి ఎన్డీఏ కూటమి పడదు అని చెప్పేసి వైసీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు అంటున్నారు. మళ్ళీ ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళకి కూడా చెబుతున్నాడు ఇన్ని వస్తాయని. అచ్చం ఇవి అయితే అనుకుందాము. పోనీ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, అవి కూడా 25 వస్తాయని జగన్కు వస్తాయని చెప్పడం లేదుగా. జగన్కు 15 వస్తాయి, వాళ్ళకి 9 వస్తాయని చెబుతున్నాడుగా. ఇద్దరికి సమానంగానే చెప్పాడుగా. దాంట్లో తప్పేముంది అవుతుంది ఆయనకు. ఓకే, మరి జగన్ వాళ్ళు కూడా మరి ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు కదా, మాదే గెలుపు అంటున్నారు. అవుతారు, దాంట్లో తప్పేముంది. ఎవరి ధీమా వాళ్ళది, మా నమ్మకం మాది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి 350 సీట్లు టార్గెట్ పెట్టుకోండు. ఇందనకి ఏమన్నాడు రాహుల్, మా 290 సీట్లు మా టార్గెట్, వాళ్ళు కావాలని నాటకం ఆడుతుండ్రు. ఎవరు టార్గెట్లు వాళ్ళకు ఉన్నాయి. అది మరి పవన్ కళ్యాణ్ కూడా ఈసారి పిఠాపురం నుంచి గెలుస్తున్నారు అని చెప్తున్నారు కదా. పిఠాపురం గెలిచినా కానీ ఆడ ఓడిపోవటం ఖాయం. అది పిఠాపురం ఖాయం, కుప్పం ఖాయం. మరి నిన్న ఆరా చెప్పారు కుప్పంలో గెలుస్తారు చంద్రబాబు నాయుడు అని. ఆరకు చెప్పాడు. నిన్న మధ్యాహ్నం 4 టీవీ 9లో ఒక పంతులు గారు ఏం చెప్పాడు తెలుసా? 2633 ఓట్లతో టీడీపీ కుప్పం ఓడిపోతుంది అన్నాడు. అదే ఆ సిద్ధాంతి చెప్పిన మాట నిజమైతే ఆయన ఇండియా లెవెల్లో పైకెత్తుతారు. పోరి తేడా పడితే మాత్రం దించుతారు. అది అంటే మీరు ఎగ్జిట్ పోల్స్ నమ్ముతున్నారు ఇప్పుడు ఆరా చెప్పింది. నమ్ముతారు. అసలు ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఏంటి మీకు ఈసారి గెలుస్తాడంటే చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి కదమ్మా. ఇంతకుముందు ఎవడు చేశాడు? ఎవడు చేయలే. పథకాలు అంటే తీసే. ఇంతకుముందు ఏం చేసినావు పేదోడికి? పలాంది చేసినానని చెప్పు నువ్వు పేదోడికి. కనీసం ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇవ్వలే మాకు. జగన్ వచ్చినాక అన్నీ ఇచ్చాడు. నాకనే కాదు, ఇళ్ల స్థలం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, ప్రతి ఒక్కళ్ళకు అన్నీ ఆదుకున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అంత మించిన గవర్నమెంట్ ఏం కావాలి? అభివృద్ధి అంటే ఏం కావాలి? ఇంకా జనాల్ని దోసుకుపోవటమా? హాస్పిటల్ బాగున్నాయి, స్కూళ్ళు బాగున్నాయి, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ బాగుంది. అంత మించి ఏం కావాలా? మరి జనాలందరూ ఈ పేద ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఉంటారా? 49% మహిళలు వేస్తారు. మా పురుషులు మాత్రం నా తక్కువ. ఎందుకంటే వాళ్ళ మాయలో పడిపోయారు పురుషులు. 3 భాగాలు పట్టం కడతారు. పురుషులు మాత్రం ఆయనకి వేయరు, తక్కువ. దాంట్లో చూడు ఎగ్జిట్ పోలు గందరగోళం చేస్తున్నారు. ఎక్కడ లేని రూల్స్ దానికొచ్చి పెట్టాడు. మళ్ళీ దేశం మొత్తం పెట్టని రూల్స్ ఇక్కడ ఎందుకు పెట్టాడు? వాడు ఓడిపోతానే భయంతోనేగా. మళ్ళీ వేరే దేశాల నుంచి బస్సుల్లో రైళ్ళల్లో ఎందుకు దానికొచ్చాడు? మనుషుల్ని దొంగోట్లు వేయించుకోవడానికే నువ్వు తెచ్చింది. ఎందుకు తెస్తావు? మళ్ళీ లేకపోతే ఆ భయం కోసం నువ్వు తెచ్చుకున్నావు. వీళ్ళు ధైర్యంగా వీళ్ళు నిలబడరు, వీళ్ళు గెలుస్తారు. 30% గెలిపిస్తారు, దాంట్లో డౌటే లేదు. నా నమ్మకము ఆరా చెప్పినట్టు 114, 116 చెప్పాడు. తర్వాత లాస్ట్లో ఈశ్వర్తో ఇంకొక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. మేము గెలిచే సీట్ల వరకే కాన్ఫిడెన్స్ చెప్పాము. ఇంకా దాంట్లో కొన్ని ఉంటాయి. మొత్తం ఇంకా 10 సీట్లు పెరగొచ్చు. మొత్తం 130 టార్గెట్ పెట్టుకున్నాం. చెప్పండి బాబా, ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? జనాలు వైసీపీ వైపే ఉన్నారు. సర్వేలు 10 సర్వేలు, ఒక సర్వే మాత్రం టీడీపీ వైపే ఉంది. 120 సీట్లు కన్ఫర్మ్గా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. మీరేమో ఒక్క సర్వేనే టీడీపీ అని చెప్తున్నారు, వాళ్ళేమో ఎగ్జిట్ పోల్స్ తోనే వైసీపీ వాళ్ళు. ఎగ్జిట్ పోల్స్ కూడా వైసీపీకే ఫేవర్గా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వీడియో ముందుకు వచ్చి మాట్లాడమను, నేను గెలుస్తాను, నాకు ఇన్ని సీట్లు వస్తాయని. మామూలుగా అతను వీడియోకి చెప్పడం అంటే నెంబర్ 1. అతను ఈ రోజుకి కూడా వీడియో ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నాడు. మరి అది 151 సీట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పార్టీ కూడా ఉండదు ఆంధ్ర రాష్ట్రంలో. అవన్నీ కళ. జనాలు ఓటేయాలి. అతను చెబితే ఎవడు ఓటేయడు. జనాలకి నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి మొగోళ్ళలాగా మాట్లాడాడు. అలాగా చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఏమి చెప్పలే. అది పరిస్థితి. మీరైతే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? నేనైతే 120 సీట్లు కన్ఫర్మ్గా వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. గవర్నమెంట్ అయితే పక్కా. అసలు మేమే ఫామ్ చేస్తాం. అది అంత సీన్ లేదు ఆడ. అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయడానికి ఆడ ఉంటే కదా ముందు, తర్వాత సంగతి. అమరావతిలో ఉన్నాయి మొత్తం వాళ్ళ కొడుకులు, వాళ్ళ తోడోళ్ళు మొత్తానికి అయ్యి. అది పార్టీని మనోడు మోదీ కాళ్ళు పట్టుకొని బతిమలు ఆడుకున్నాడు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గెలిస్తే లోపలికి పోవాలి కదా, అందుకోసమని మోడీ గారు కాళ్ళు పట్టుకున్నాడు. ఈ పిఠాపురం ఉన్నాడు కదా మన అయ్యగారు, సినిమా యాక్టర్ గారు, ఆయన సీట్ ఆయన గెలవమోను. ఏంది ఆడుంది 2 లక్షల ఓటింగ్ అయితే 1 లక్ష మెజారిటీ ఏమొస్తుంది ఆయనకి చెప్పండి? అంత సీన్ లేదు. అంత హిందూపురం అనేది పోటాపోటీగా ఉంటుంది, అది చెప్పలేను. అది
ఈసారి అయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసేది జగన్మోహన్ రెడ్డి. ఇంకొక మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకి రాసుకోమను ఆయన్ని, చంద్రబాబుని. రెడ్ బుక్ కాదు, బ్లూ బుక్లో రాసుకోమను. అది బ్లూ బుక్ మంది అంటారు కదా వైఎస్ఆర్. మన దాంట్లోనే రాసుకోమను ఆయన్ని, ఎవరెవరు ఉన్నారో మొత్తం. వాళ్ళు ఎవరైతే ఎస్పీలని మార్చారో ఏ జిల్లాలో అక్కడే అరాచకాలు జరిగినాయి, అంతకు మించి ఏమి లేదు ఆడ. అది ఘర్షణలు ఆగట్లేదంటే కొన్ని టార్గెట్లోనే వాళ్ళు ఫిక్స్ చేశాడు చంద్రబాబు నాయుడు. మనం కనుక ఓడిపోతే మనల్ని లేపేస్తారా, అందుకని జాగ్రత్తగా ముందు వాళ్ళని సెట్ చేయండి అని. అది పరిస్థితి. చెప్పండి అన్న, ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అమ్మా ఎగ్జిట్ పోల్స్ అవన్నీ మాకు పెద్దగా తెలియదు. అంటే మేము చదువుకోలేదమ్మా, పెద్దగా చాలా తక్కువ చదువుకున్నాం. అంటే అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే స్కూల్ ఫీజు సరిగ్గా కట్టగా మేము స్కూల్స్లో సరిగా లేక చదువుకోలేదు. కానీ వాళ్ళు ఏంటంటే పిల్లలకి చక్కగా స్కూల్స్కి వెళ్తానికి బ్యాగులు, బుక్లు, బెల్ట్లు అన్నీ ఇస్తున్నారు. స్కూల్స్ కూడా బాగా చేస్తున్నారు డెవలప్మెంట్. అది మాత్రం చాలా మాలాంటి వాళ్ళకి మాత్రం బాగా మనసుకి నచ్చిన పదం అమ్మ. అదిగాక జగన్ అసలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఓటు గురించి కాకపోయినా ప్రతి ఒక్కరికి ఏంటంటే మంచి చేయాలని చెప్పేసి సెంటు స్థలం ఇవ్వటం అంటే వాళ్ళు ఏంటంటే అన్నదమ్ములు కూడా గజం స్థలం కడ గొడవలు అవుతున్నాయమ్మా. అలాంటిది సెంటు స్థలం ఇవ్వటం అంటే నిజంగా స్థలం లేనివాడికి సెంటు స్థలం బంగారంతో సమానం. అలాగ చేశాడు. నిజంగా కనుక లబ్ధి పొంది రూపాయి ఆయన దగ్గర నుంచి, అంటే ఆయన గవర్నమెంట్ పరంగా లబ్ధి పొంది నిజాయితీగా ఉన్నాడు. ప్రతి ఒక్కడు ఈ 1.5 కోటి మంది దాకా లబ్ధి పొందారని ఓవరాల్గా ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఎప్పుడు చెప్పినా నిజంగా వీళ్ళల్లో కనుక నీతి నిజాయితీ ఉంటే మాత్రం డెఫినెట్లీగా జగనే గెలుస్తాడమ్మా. అందులో మాత్రం డౌటే లేదు. ఎందుకంటే నిజాయితీ ఉంటే అని అంటే ఎందుకంటున్నానంటేనమ్మా, ఒక్కొక్కళ్ళు ఏంటంటే తిన్న దాకా ఒక మాట, తిన్న తర్వాత ఒక మాట చెప్తారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నది అసలు ఆంధ్ర మంచిదా కాదా అనేది ఈ దెబ్బతో తెలిసిపోద్ది. మళ్ళీ ఆత్మగౌరవం అది ఇది అని అదొరికి రోజుల్లో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు తెలిసిద్ది నిజంగా పేదోడికి చాలా మంచి చేశాడు జగన్. స్కూల్స్ అని కానీ ఏ అయినా కానీ బాగా చేశాడు. హాస్పిటల్స్ కానీ 108 కానీ అసలు ఇవన్నీ బాగా చేశాడు. జగన్కి పేరు పెట్టే ప్రభుత్వం లేదు. ఎందుకంటే పేరు పెట్టలేక వాళ్ళు ఎన్ని పాలసీలన్నీ కూడా అమ్మకి ఈ విద్యా వసతి దీవెన అని అన్నీ మార్చి ఇప్పుడు వీళ్ళు ఒక్కటి వాలంటీర్తో సహా ఎవరిని తీసేయను, ఆయన పెట్టిన స్కీములకే పేర్లు మార్చి పెట్టుకుంటున్నారంటే ఇంకా ఎంత పర్ఫెక్ట్గా చేశాడు అనేది ఇక తెలిసిపోతుంది. అసలు గెలుస్తాడా గెలవలేదని మా కొద్దిగా కూడా అనుమానం లేదు. 100కి 99.5% గెలుస్తాడు. ఒకవేళ కనుక ఏదైనా పొరపాటు జరిగితే ఇంకా నీతి నిజాయితీ లేనట్టే ఆంధ్రప్రదేశ్కి. ఇంకెంతమంది నీతిమంతుడు కానీ ఇంతగా ప్రజల గురించి ఆలోచించేవాడు కానీ సీఎం దొరకడు. ఇక అది మాలాంటి చదువుకున్నోడు కానీ చెప్తున్నా, అన్నీ బాగా జరిగినోడికి ఏముందమ్మా, రూపాయి ఉంటుంది, ఏదో సెటిల్ అవుతాడు. ఏమీ లేనోడి పరిస్థితి ఆలోచించాలా. మగ మనిషికి ఇంటికి పెద్ద అయినోడికి ఇంట్లో బాధ్యతకి నెల ఫీజు కానీ సంవత్సరానికి ఇంత అని పిల్లలకి అమ్మఒడి అన్నీ ఇంతమంది అసలు ఎవరు వేసారమ్మా ఇట్లా 10 రూపాయలు. అన్నదమ్ములకి ఒక 1000 రూపాయలు ఇవ్వాలంటే మేము ఆలోచిస్తున్నాం, అమ్మ మళ్ళీ వస్తాయా రావా అని. అలాంటిది అకౌంట్లకి 10,000, 15,000, 20,000 రూపాయలు అసలు ఎవరు వేస్తారమ్మా ఇలాగా? చేయొద్దు అని, ఆసరా అని ఇలాంటి ప్రభుత్వం రాదు. ఇలాంటి ప్రభుత్వంలో కూడా ఆయన గనక ఎవడన్నా పొరపాటు కనుక చేస్తే వాడికి పుట్టగదులు ఉండవు చెప్తున్నాగా. ఎందుకంటే ఇంత మంచి ప్రభుత్వం మా చరిత్రలో చెప్పాలంటే ఒక సినిమా భాషలో చెప్పాలంటే ఈయన బాహుబలి అమ్మ. ఇతనికి మించిన రాజు ఇట్లాంటి అసలు పాలకుడు దొరకడు. ఎందుకంటే వాళ్ళని ఆన్ చేశాడేమో కానీ వాళ్ళని ఆన్ చేసినప్పుడు మేము చిన్నపిల్లం, ఈయనప్పుడు మాత్రం ఏమో అనుకున్నాం. కానీ అసలు ఈ కరోనా టైంలో కూడా మనగాళ్ళ నుంచొని బాంచేది ఇప్పుడు కూడా నెంబర్ 1గా మాట్లాడుతున్నాడు. అసలు మాట్లాడతాం కదా, చేతల్లో ఉందన్నమాట. ఆయన ఎప్పుడు ఒక ముందు వెళ్ళిపోయి డబ్బా కొట్టుకుని డబ్బా మాటలు అసలు మాట్లాడు. జగన్ తర్వాత ఎవడైనా సరే నీకు ఏదైనా సరే అమ్మ నేను చెప్తున్నా కదా, ఆయన వై నాట్ 175 అన్నాడు. 175 అన్నది కారణం ఏంటంటేనమ్మా, నేను లబ్ధి అందరికి ఇచ్చాను. ఆయన మీద నమ్మకం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలు ఇంకోళ్ళు ఎవరు నమ్మలేదమ్మా. ఆయన నిజమైన పేదోడికి వెళ్ళింది ఆదా, నిజమైన పేదోడికి ఉపయోగం ఉంది అంటే 51% గెలిస్తే గెలిచినట్టే కదమ్మా. గెలవడం అంటే ఏంది, 100లో 51% వేస్తే గెలిచారు. అలాగా ఆయన ఆ కాన్ఫిడెన్స్తో 175 చెప్పాడు. 100లో 51% గెలిస్తే గెలిచినట్టే కదా, మిగతా 49% గెలిచినట్టు కాదు కదా. ఆ ఉద్దేశంతో చెప్పాడు 175కి 175 అని. అసలు అలా చెప్పిన వాళ్ళు కూడా లేరు, ఇక ముందు ఎవరు చెప్పలేరు కూడా. సార్ చెప్పండి సార్, ఈసారి ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి గారండి. ఎందుకని అంత సంక్షేమ పథకాలు మొత్తం ప్రజలు చేరినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఇండియా కూటమి సపోర్ట్ అంటే వాళ్ళు నేషనల్ వైడ్గా వాళ్ళు చేశారు కాబట్టి
స్టేట్ వైర్ లోకల్ సర్వే మొత్తం జగన్కే చూపిస్తున్నాయి కదా. నేషనల్ ఏంటంటే వాళ్ళకి బీజేపీ ఇటు లేదు కాబట్టి బీజేపీ పొత్తు సాగడానికి వాళ్ళు ఇటు చేశారనమాట. మరి ఎన్డీఏ ప్రభావం ఏమీ లేదంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద? ఎన్డీఏ ప్రభావం ఏముండదండి, కూటమి ప్రభావం ఏముండదు. కూటమి గెలుస్తుంది అని 200% పక్కా అని చెప్తున్నారు కదా వాళ్ళు. అది వాళ్ళ అపోహ, ఏం లేదు. అపోహ అంటారా? అపోహ ఏం మరి లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అపోహ అంటున్నారు కదా వాళ్ళు. ఈ పేద ప్రజల సంక్షేమ పథకాలు చేరినాయి కాబట్టి వాళ్ళ ప్రజలు తీసుకున్నారు కాబట్టి ప్రజలు ఓటేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? 120 నుండి 150 దాకా వస్తాయి. 120 to 150. మరి 60-70 తోనే ఆగిపోతారు అని అంటున్నారు. అది వాళ్ళ అపోహ అండి, అపోహ వాళ్ళది, ఏం లేదు. సర్వీస్ సంస్థలు ఎందుకని ఈసారి ఇలా ఇచ్చారంటారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్నే ఇచ్చేసిన వాళ్ళు ఆఫ్టర్ ప్రెస్ మీట్ వాళ్ళని ఇచ్చేయడానికి ఏముందండి? ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్నే మటుమాయం చేశారు, వీళ్ళు ప్రెస్ వాళ్ళది ఏముంది? వీళ్ళని కొనేయడానికి ఏముంది? అది అన్ని కొన్నారంటారు అంతే. అవి అంటే ఎగ్జిట్ పోల్స్ చూసి మీరేం భయపడట్లేదా? అసలు భయం అంటూ ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. వాళ్ళేమో బెట్టింగ్ లో కూడా 1,70,000 అంటున్నారు కదా, అంటే వాళ్ళంతా బలంగా నమ్ముతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి లేదు కాబట్టే వాళ్ళు అది పెట్టారండి, లేదు కాబట్టే 1,00,000 అంటున్నారు. ఉంటే అంత భయపడే వాళ్ళు అంత క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు కదా. మాదే గెలిపి సార్ అమరావతిలో ప్రమాణ స్వీకారం అంటున్నారు. అంటారండి టీడీపీ వాళ్ళు, కూటమి ప్రభావం అంటారు. అయ్యేం ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడే పని లేదు. సింగిల్గా వస్తాడు, సింగిల్గానే గెలుస్తాడు. అసలు గుంటూరు ప్రజలందరూ మాకే సపోర్ట్ చేశారంటున్నారు. గుంటూరు ప్రజలు సపోర్ట్ చేశారంటే గుంటూరు రాజధాని ప్రాంతం కాబట్టి కొద్దిగా సపోర్ట్ వాళ్ళకు ఉంది. దానివల్ల కొద్దిగా ఎఫెక్ట్ ఈ గుంటూరు కృష్ణా జిల్లాలో కొద్దిగా ఎఫెక్ట్ పడింది అంతే తప్ప నుంచి కతిమాయ మొత్తం ఇది అవుతాయి. ఫైనల్ గా అయితే జగన్మోహన్ రెడ్డికి సీఎం అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మీరేమో ప్రమాణ స్వీకారం ఎంత కాన్ఫిడెంట్ గా ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? ఏంటి విద్యా దీవెన తీసుకున్నారు, వసతి దీవెన తీసుకున్నారు, అమ్మఒడి తీసుకున్నారు, చేయూత తీసుకున్నారు, ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఆటో వాళ్ళే తీసుకున్నారు. ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరినాయి కాబట్టి అంత నమ్మకంగా చెబుతున్నాం. పోల్స్ వచ్చాయి కదా, మరి ఎవరు గెలుస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారేనమ్మా. ఎందుకని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? ఆయన చేసిన మంచి పథకాలు కానీ మంచిగా గవర్నమెంట్ కానీ అంతా బాగుందమ్మా. మీరే అంటున్నారు మంచి పథకాలు మంచి గవర్నమెంట్ అని. ఇప్పుడు ఆ మంచి పథకాలు తీసుకున్న వాళ్ళందరూ ఓట్ చేసి ఉంటారు. నేను ప్రతి ఒక్కరు చేస్తారమ్మా, దాంట్లో అనుమానమే లేదు. నేను చిన్నప్పుడు నుంచి ఇప్పుడు దాకా పూలు అమ్ముతా ఉంటానమ్మా. నేను పూల వ్యాపారం చేస్తాను ఇళ్ళమ్మట తిరిగి. ఇంతవరకు నాకు ఏ గవర్నమెంట్లో ఇల్లు అంటూ వచ్చింది లేదమ్మా. నాకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా పాప చదువుకునేదానికి అమ్మఒడి పడింది. నాకు జగన్మోహన్ రెడ్డి గారు పేరేచర్లో ఇళ్ల స్థలం ఇప్పించారు. కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళే చేస్తానన్నారు. ఆల్రెడీ పిల్లర్లు కూడా వేస్తున్నారు, ఫౌండేషన్ కూడా వేశారు. ఇంకా కంప్లీట్ కాలేదమ్మా, అంతవరకు జరిగిందమ్మా. అంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కొన్ని అయితే ఎన్డీఏ కూటమి వస్తుంది అని చెప్తున్నారు కదా. ఈ పార్టీకి ఎవరైతే పనిచేశారో కార్యకర్తలు కావచ్చు, ఇలా నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు అని నమ్మి ఉన్న వాళ్ళు ఏమన్నా కాన్ఫిడెంట్ కోల్పోతారండి? 99% మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే వస్తారమ్మా. వేరే వాళ్ళు ఎవరెవరో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ కరెక్ట్ వే కాదమ్మా. ఉన్న దాంట్లో 99% మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. దాంట్లో 120 దగ్గర నుంచి 140 లోపు ఉంటాయి. 120 నుంచి 140 లోపు వస్తాయి. 100 ఎబోనే, 100కి మాత్రం తగ్గదు. అది దాంట్లో అనుమానమే లేదు.